దాంట్లో వీడియో ఉంటుంది, వాయిస్ ఉంటుంది, టెక్స్ట్ 3 ఉంటాయి అనమాట. ఇటువంటి మెసేజెస్ కూడా మన సెల్ ఫోన్ ద్వారా మారుమూల గ్రామాల్లో ఉండే రైతులకు కూడా అందజేయడానికి ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఎప్పుడు కృషి చేస్తున్నాము. రైతులకు అందుబాటులో చాలా విషయాలు, సౌకర్యాలు ఉన్నాయి. వాటిని సమర్థవంతంగా వినియోగించుకుంటే మన తెలంగాణలో రైతులు ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యవసాయాన్ని సక్రమంగా చేసుకుని ముందుకు సాగుతారని ఆశిస్తున్నాం. ఓకే, వాస్తవ్ గారు, ఇప్పుడు వ్యవసాయం చాలా గడ్డు పరిస్థితుల్లో ఉంది ప్రస్తుతం. అది వ్యతిరేక వాతావరణ పరిస్థితుల కారణంగా కావచ్చు, లేక రైతు అప్పుల్లో కూరుకుపోవడం కావచ్చు, ఇతరత్ర కారణాలు కావచ్చు. దీంతో ఏమవుతుందంటే యువ రైతులు ఎవరు కూడా వ్యవసాయం వైపు మొగ్గు చూపించని పరిస్థితి, ఇతర ఆధారాలను వెతుక్కుంటున్నారు. మరి ఇలాంటి కీలకమైన దశలో యువ రైతుల్ని మీరు ఎంకరేజ్ చేయడానికి ఎలాంటి కార్యక్రమాలు రూపొందిస్తున్నారు? దాని నుంచి యువ రైతు సాగుబడి అయినటువంటి ఒక సర్టిఫికెట్ కోర్సు మేము ఇంట్రడ్యూస్ చేసి యువ రైతులను మోటివేట్ చేసి వాళ్ళను మెంటర్ అనుకోండి, మాస్టర్ ఫార్మర్ అనుకోండి, వాళ్లకు మీరు వ్యవసాయం అంటే రేపు ఫ్యూచర్ లో ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా మళ్లీ వ్యవసాయానికే రావాల్సింది ఎవరైనా. కాబట్టి వాళ్లను ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ తీసుకున్నా కానివ్వండి. ఇప్పుడు దాంట్లో మేము ఇదొకటి కాదు, ఈ వ్యవసాయము దాని అలైడ్ ఇండస్ట్రీస్ కూడా, సపోజ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఉంది, లేకపోతే సీడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఉంది, లేకపోతే ఇంకా అగ్రికల్చర్ అండ్ అలైడ్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నాయో దాంట్లో మేము డీటెయిల్డ్ గా వాళ్ళకు చెప్పి వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కూడా అరేంజ్ చేస్తా ఉన్నాం. దానివల్ల రైతుకు మీకు నికరంగా ఇంత ఆదాయం వస్తుంది, మీరు విత్ మినిమం నాలెడ్జ్ తో, దానికి మీకు డిగ్రీస్ గాని వేరే ఇప్పుడు ఐటీ సెక్టర్కి వెళ్తున్నారు, లేదా సర్వీస్ సెక్టర్కి వెళ్తున్నారు, అట్లా మోటివేట్ కాకుండా మీకున్నటువంటి లిమిటేషన్ లో ఈ పరిజ్ఞానాన్ని మీరు వాడుకుంటే మీకు ఖచ్చితంగా నికరంగా ఇంత ఆదాయం వస్తున్నటువంటి నమ్మకాన్ని మేము మా యువ సర్టిఫికేట్ కోర్సులో వాళ్ళని ఎడ్యుకేట్ చేసి, వాళ్ళు మోటివేట్ చేసి చాలా మట్టుకు ఈ వ్యవసాయం కూడా బాగుంటుంది. ఇంకోటి సీడ్ ప్రొడక్షన్ కూడా, అది కూడా మంచి లాభసాటి అయినటువంటి ఒక ఎంటర్ప్రైజ్. అది కాకుండా ఈ వెజిటేబుల్స్ కానివ్వండి, ఇంతకుముందు నేను చెప్పాను చూడండి, వెజిటేబుల్స్ కానివ్వండి, లేకపోతే హార్టికల్చర్ క్రాప్స్ కూడా ఫ్యూచర్ ఉంది ఇక్కడ. అది కొద్దిగా టైం తీసుకున్న ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు కొన్ని పంటను బట్టి ఉంటుంది. దానికి కూడా మేము మోటివేట్ చేస్తున్నాం. ఈ విధంగా రైతులను కూడా మోటివేట్ చేసి వాళ్లను ఈ వ్యవసాయం నుంచి డైవర్ట్ కాకుండా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక 2-3 సంవత్సరాలలో ఈ పరిస్థితి నుంచి మళ్లీ బయట పడగలిగి ఈ రైతులు వ్యవసాయం కూడా లాభసాటిగా మంచి ప్రాఫిటబుల్ ఎంటర్ప్రైజెస్ చేయడానికి మా సాయశక్తుల కృషి చేసి మోటివేట్ చేసి వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తా ఉన్నాం. వాళ్ళు కూడా ఎప్పుడైతే ఈ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత యువ రైతులు కూడా వాళ్ళు కూడా రియలైజ్ అవుతా ఉన్నారు, అంటే మనము దీన్ని ఒక ఎంటర్ప్రీనర్షిప్ మోడ్ లో తీసుకెళ్లి చేస్తే మాకు ఒక అష్యూర్డ్ ఇన్కమ్, ఏదైతే సర్వీస్ సెక్టర్ అయితే అష్యూర్డ్ ఇన్కమ్ ఇస్తుందో ఈ అగ్రికల్చర్ లో కూడా ఇటువంటి అవకాశం ఉందనేటువంటి నమ్మకాన్ని మేము కలిగించినామని అనుకుంటున్నాము. దాని గురించి మాకు యువ రైతుల నుంచి కూడా పాజిటివ్ స్పందన వస్తుంది. రైట్ అండి, ధన్యవాదాలు వాస్తవ్ గారు. అలాగే మీకు కూడా ధన్యవాదాలు సుధాకర్ గారు. ఇది వాల్టి రైతు భరోసా కార్యక్రమం. వచ్చే వారం ఇదే సమయానికి మళ్లీ కలుద్దాం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. నమస్కారం. నాణ్యమైన అధిక దిగుబడులకు పంటల సాగు, పశుపోషణ, చేపల పెంపకం తదితర అంశాలలో ఆచరించవలసిన మేలైన యాజమాన్య పద్దతులతో పాటు అనుభవజ్ఞుల సలహాలు, సూచనలను ఎప్పటికప్పుడు కర్షక లోకానికి చేరవేస్తూ వారి శ్రేయస్సే ధ్యేయంగా ముందుకు సాగుతున్న వ్యవసాయ సమాచారం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: మంద అభివృద్దిలో విత్తన పొట్టేళ్ల పాత్ర, సరూర్ నగర్ రైతు బజార్,
మార్కెట్ ధరలు, మార్కెట్ సమీక్ష, వాతావరణ సూచనలు మొదలైన అంశాలుంటాయి. మంద అభివృద్ది చెందాలంటే పొట్టేలు ఎంపికలో సరైన శాస్త్రీయ మెళకువలు పాటిస్తే మంద త్వరితగతిన అభివృద్ది చెంది అధిక లాభాలను పొందవచ్చు. కనుక మంద అభివృద్దిలో విత్తన పొట్టేళ్ల పాత్ర గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన దేశంలో గొర్రెల పెంపకం కులవృత్తిగా సాగుతున్నందువల్ల మనలో చాలా మందికి ఈ వృత్తి చేపట్టడం కష్టమని ఒక అపోహ ఉంది. కానీ మనసుంటే మార్గముండదా అనే స్ఫూర్తిని నిజం చేస్తూ మన రాష్ట్రంలో అన్ని కులాల, వర్గాల ప్రజలు గొర్రెల పెంపకంపై ఆసక్తి చూపిస్తున్నారు. కావున శాస్త్రీయ పద్ధతుల ద్వారా గొర్రెల పెంపకం చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో రైతులు విత్తన పొట్టేళ్లను ఎంపిక చేసేటప్పుడు తగు శాస్త్రీయ మెలకువలను పాటించాలి. విత్తన పొట్టేళ్లు ఆరోగ్యంగా ఉండి బలంగా ఉండేవి, అలాగే సంతానోత్పత్తి శక్తిని కలిగి ఉండే వాటిని ఎన్నుకోవాలి. వాటిని మందలో ఉంచడం ద్వారా మందలో ఆడజీవులు ఈ మేలుజాతి పొట్టేళ్లతో కలవడం ద్వారా వాటి సంతాన ఉత్పత్తి త్వరితగతిన అభివృద్ది చెందుతుంది. మేలుజాతి పిల్లలు పుట్టి మంద అభివృద్ది చెందడంలో విత్త పొట్టేళ్ల ప్రాముఖ్యత ఉందనడంలో అతిశయోక్తి లేదు. మందాభివృద్ధిలో ఈ విత్తన పొట్టేళ్ల యొక్క పాత్ర ఎంతైనా కీలకమైనది. ఈ విత్తన పొట్టేళ్లు బాగా అభివృద్ధి చెందాలంటే మినిమం మనము 3 నెలల వయసు నుంచి చాలా వాటిని మెయింటెనెన్స్ చక్కగా చేసుకోవాలి. వాటిలో 3 నెలల వయసులో ఉన్నప్పుడు ఈ నెల్లూరు జాతి అయితే 12 కిలోలు, దక్కని జాతి అయితే 10 కిలోలు బరువు ఉండే వాటినిగా ఎంపిక చేసుకోవాలి. వీటికి ప్రతిరోజు కూడా 100 గ్రాముల కాన్సన్ట్రేట్ మిక్చర్ కూడా దాణా రూపంలో ఇస్తూ ఉంటే అవి ఏపుగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ దాణా తయారు చేసుకోవటానికి కూడా మన దగ్గర ఉన్న పప్పు దినుసుల ద్వారానే జొన్నలు, తవుడు, వరిగలు వీటి ద్వారానే మంచి ఫార్ములా దగ్గర ఉన్న పశు వైద్య ద్వారా మీరు తెలుసుకుని వాటిని కూడా మీరు ఆ దాణా తయారు చేసుకుని రోజు 100 గ్రాముల చొప్పున పెడతా ఉంటే వయసు పెరగకుంది 300 గ్రాములు కూడా పెట్టుకోవటానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఈ వాటి యొక్క బరువు ఏపుగా పెరిగి బ్రీడింగ్ లక్షణాలు కూడా వాటిలో పెరిగి మందలో ఈ ప్రత్యుత్పత్తి చేయగలిగే సామర్థ్యాన్ని పెరగటం వల్ల ఈ మంద ఏపుగా పెరగటము కూడా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ విత్తన పొట్టేళ్లు అనేవి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మందలో నుంచి తొలగిస్తూ ఉండాలి. అలా తొలగించకపోవటం వల్ల ఇంబ్రీడింగ్ అనేది ఒక ప్రాబ్లం అనేది వచ్చి ఇది ప్రత్యుత్పత్తి జరిగి దానివల్ల బలహీనమైన పిల్లలు పుట్టి మందలో బలహీనమైన జీవాల శాతం పెరగటానికి ఆస్కారం ఉంటుంది. కావున ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి ఈ విత్తన పొట్టేళ్లు అనేది మార్చుకుంటూ గొర్రెల పెంపకందారులు ఈ జాగ్రత్త పాటించడం అనేది ఎంతైనా అవసరం. అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఫలాలు ఒకే ప్రదేశంలో క్రయ విక్రయాలు చేసే ప్రాంతంనే మార్కెట్ అంటాం. ఈ క్రమంలో రైతులు తమ పంట పొలాల్లో పండించిన కూరగాయలను విక్రయిస్తున్న సరూర్ నగర్ రైతు బజార్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రైతులు తమ పంట పొలాల్లో అహర్నిశలు కష్టపడి చెమటోడ్చి పండించిన పంట ఉత్పత్తులకు సరైన ధరను విక్రయించే ప్రదేశాలనే రైతు బజార్ మార్కెట్లుగా పిలుస్తాము. ఈ క్రమంలో సరూర్నగర్లో గల రైతు బజార్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రైతు బజార్ కు చుట్టుప్రక్కల గ్రామీణ రైతులు తమ పంట పొలాల్లో పండించిన ఆకుకూరలు, కూరగాయలు, పువ్వులు, పళ్లు తెచ్చి విక్రయిస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు. సరూర్నగర్ రైతు బజార్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు మీకోసం. మనకి ఇక్కడ ఫార్మర్స్ మంచాల్, ఇబ్రాహీంపట్నం, సరూర్ నగర్, ఇంకా చౌదరిపల్లి, ఆరుట్ల విలేజెస్ నుంచి ఫ్రెష్ కూరగాయలు తీసుకొస్తారు. రైతు బజార్ రైతుల గురించి ఉందని రైతులు ప్రతి ఒక్క రైతు వచ్చి ఆరాంగా అమ్ముకొని పోతారు. వాళ్ళకి న్యాయమైన రేటు పెట్టి వాళ్ళకి న్యాయం చేస్తున్నాము. దీనివల్ల రైతులకు మరియు కన్స్యూమర్లకు కూడా ఇద్దరికి లాభం ఉంది. అండ్ దీని గురించి గవర్నమెంట్ కూడా మాకు చాలా సపోర్టింగ్ ఉంటుంది. ఈ వెజిటేబుల్స్ తేనికి మా గవర్నమెంట్ కూడా బస్సెస్ ఉన్నాయి, బస్ ఫెసిలిటీస్ ఉంది. అది కూడా ఆఫ్ రేట్ ఉంటుంది బస్ ఫెసిలిటీ ఫేర్ వాళ్ళ రైతులకు. ఆ నుంచి డైరెక్ట్ ఫీల్డ్ నుంచి డైరెక్ట్ రైతు బజార్కి బస్సెస్ పెట్టారు. డైరెక్ట్ పొద్దున వస్తారు రైతులు, ఆ బస్సులో మళ్ళీ ఈవినింగ్ ఆ బస్సు వచ్చి తీసుకుని వాళ్ళ ఊళ్ళకి దింపేస్తుంది. ఈ ఫెసిలిటీ గవర్నమెంట్ పెట్టింది.
మార్కెట్ ధరలు చూద్దాం. వరి నల్గొండ MTU 10-10 రకం కనిష్ట ధర 1400 రూపాయలు, గరిష్ట ధర 1400 రూపాయలు. కరీంనగర్ IR 64 కనిష్ట ధర 1230 రూపాయలు, గరిష్ట ధర 1250 రూపాయలు. మొక్కజొన్న జగిత్యాల కనిష్ట ధర 1450 రూపాయలు, గరిష్ట ధర 1450 రూపాయలు. వేములవాడ కనిష్టం 1100 రూపాయలు, గరిష్టం 1100 రూపాయలు. వేరుశెనగ నాగర్ కర్నూల్ కనిష్ట ధర 5423 రూపాయలు, గరిష్ట ధర 5423 రూపాయలు. పత్తి ఆదిలాబాద్ కనిష్ట ధర 3700 రూపాయలు, గరిష్ట ధర 3800 రూపాయలు. కొత్తగూడెం కనిష్ట ధర 4000 రూపాయలు, గరిష్ట ధర 4050 రూపాయలు. సంక్షిప్త సమాచారాన్ని వీక్షిద్దాం. రైతులకు ముఖ్య గమనిక. శాస్త్రీయ పద్దతిలో యూరియా వాడకం లాభ నష్టాలు. యూరియాను అధికంగా వాడటం వలన పర్యావరణ నష్టంతో పాటు పంట దిగుబడి తగ్గుతుందని, యూరియా వృధాను అరికట్టి వ్యవసాయాన్ని మేలు చేయాలని వ్యవసాయ శాఖ పేర్కొంది. మీకు తెలుసా, మనం వాడుకునే యూరియాలో దాదాపు 2/3 వంతు ఆవిరి రూపంలో వృధా అవుతుంది. యూరియా వృధాను తగ్గించడానికి యూరియాను సరైన సమయంలో సరైన భాగంలో గుళికల రూపంలో ఉంటే వేప సంబంధిత యూరియాను వాడుకోవాలి. యూరియాను వాడటం వలన నైట్రోజన్ మాత్రమే మొక్కకు అందుతుంది. అలాగే భాస్వరం, పొటాషియం ద్వితీయ శ్రేణి కాగా సూక్ష్మ పోషకాలు, కార్బన్ మొదలైనవి లభించవు. యూరియాని ఇతర పోషకాలతో కలిపి వాడుకున్నప్పుడు మంచి ఫలితాలొస్తాయి. యూరియాను ఎక్కువ మొత్తంలో వాడటం వలన అధికంగా శాఖీయ పెరుగుదల ఉండటం వలన పంటల దిగుబడి తగ్గుతుంది. అధికంగా యూరియాను వాడటం వలన వాతావరణ కాలుష్యంతో పాటు భూమిలోని పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు కూడా మరణిస్తాయి. ఇంతటితో వ్యవసాయ సమాచార కార్యక్రమం సమాప్తం. రైతు నేస్తం, రైతు నేస్తం, ఈ రైతు నేస్తం, రైతు నేస్తం, రైతు నేస్తం, రైతు నేస్తం రా, ఓ రైతు నేస్తం, రైతు నేస్తం, రైతు నేస్తం రా. నమస్కారం. పచ్చని పంట పొలాలతో, గలగలా పారే సెలయేళ్లతో, ప్రకృతి అందాలకు ప్రతీకలుగా నిలిచే పల్లెసీమల్లోని ప్రజల ఆదాయ వనరులను సంరక్షించాలనే ముఖ్యోద్దేశంతో సమకాలిక అంశాలపై సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతాంగానికి చేరవేస్తున్న రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: టెర్రస్ గార్డెన్పై కూరగాయల సాగు, రైతు అనుభవం, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన ఇండియన్ వీడ్ సైన్స్ 25వ సదస్సు, వర్మీ కంపోస్ట్ లో లాభాలు. కృషితో నాస్తి దుర్భిక్షం అనే నానుడి మనందరికీ తెలిసిందే. ఈ నానుడిని నిజం చేస్తూ కృషి పట్టుదలతో నేలపైనే గాక టెర్రస్ పైన కూడా సాగు చేసి అధిక లాభాలను పొందవచ్చని టెర్రస్ గార్డెన్ కూరగాయల సాగులో హైదరాబాద్ కళ్యాణ్ నగర్ కి చెందిన రైతు రామరాజు అనుభవం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆధునిక యుగంలో సాగు విస్తీర్ణం తగ్గిపోవడంతో జనాభాకు సరిపడా ఆహార ఉత్పత్తి లేక ఆహార కొరత ఏర్పడింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పట్టణ ప్రాంతంలో నివసిస్తూ కూడా సాగు చేయడానికి పొలం లేకున్నా అధునాతన ఆలోచనలతో తాను నివసిస్తున్న టెర్రాస్ పైనే గార్డెన్ను ఏర్పాటు చేసి పలు రకాల కూరగాయలు, పువ్వులు, పండ్లు, ఆకుకూరలను పండిస్తూ అధిక లాభాలను ఆర్జిస్తున్న హైదరాబాద్ కళ్యాణ్ కాలనీలో నివసిస్తున్న రైతు రామరాజు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఈ విధంగా పట్టణ ప్రాంతంలో నివసిస్తూ కూడా తన ఇంటి అవసరాలకు పోను లాభాలను పొందుతున్న రైతు రామరాజు గారి టెర్రస్ గార్డెన్ కూరగాయల సాగులో తన అనుభవం గురించి తన మాటల్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పైన టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసి దగ్గర 14-15 ఇయర్స్ అయింది. ఇనీషియల్ గా తక్కువ మొక్కలున్నా ఎండ బాగా తగలటంలో చాలా చక్కగా రావటం మొదలు, ఏ మొక్క వేసినా చాలా ప్లెజెంట్ గానీ ఎక్కువ తెగుళ్ళు లేకుండా చక్కగా రావటం మొదలైంది. దాంతో స్లోగా ఒక్కొక్కటి మొత్తం నేను అన్ని యాడ్ చేశాను. దగ్గర ఇప్పుడు ఇవాళ టెర్రస్ మీద ఒక 350 పార్ట్స్ ఉన్నాయి. పైన ఒక 120 వెరైటీస్ ఉన్నాయి. అంటే చాలా రేర్ వెరైటీస్ దగ్గర నుంచి
ఆర్నమెంటల్ ప్లాంట్స్, తర్వాత వెజిటబుల్స్, ఫ్రూట్స్, తర్వాత ఆకుకూరలు, చాలా రేర్ వెరైటీ. అంటే నేను ఆల్మోస్ట్ ఆల్ నార్త్ లో ఉండి, ఇక్కడ మనకి రాకుండా నార్త్ లో ఉండి దగ్గర నుంచి అలా ప్రతి సంవత్సరం పెరుగుతానే ఉన్నాయి మొక్కలన్నీ. ఏదైనా నర్సరీ మేళ వస్తే దాంట్లో కొత్త మొక్క ఏదైనా ఉంటే తీసుకురావటం, అలా మొత్తం అంతా దీంట్లో ఆల్మోస్ట్ డంప్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. పైన ఎలా ఉంటుందంటే ఒక అడవిలాగే కనిపిస్తుంది అన్ని కలిసి. ఈవినింగ్స్ కంపల్సరీగా వీటికి నీళ్లు పోస్తూ ఉంటాం. నీళ్లు పోసినప్పుడు చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. కింద ఆల్మోస్ట్ ఆల్ గ్రౌండ్ లో మొక్కలు ఎలా పెరిగినాయి అంతలా పెరిగిపోయినాయి. రేర్ ప్లాంట్స్ అంటే రుద్రాక్ష, రెడ్ చెర్రీ, ఏకబిల్వం, మహాబిల్వం, తర్వాత ఈ పచ్చకర్పూరం చేసే ఒక లీఫ్ ఆ మొక్క ఉంది నా దగ్గర. ఈ రకంగా రేర్ ప్లాంట్స్ ఉన్నాయి. తర్వాత కొన్ని ఇండోర్ ఉన్నాయి, ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఉన్నాయి కొన్ని. అంటే ఇండోర్ అంటే కంప్లీట్ చాలా తక్కువ ఎండతోటి ఇంట్లో పెట్టేసుకుంటే శుభ్రంగా వచ్చేస్తుంది. ప్లాస్టిక్ మొక్కలా ఉంటుంది. చాలా మంది దాన్ని పట్టుకుని ఇదేదో ప్లాస్టిక్ అండి అని గిల్లేసి మొక్క రబ్బిర్స్ వేసినవి కూడా చాలా 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 సార్లు చూడటం జరిగింది. అలాగే ఫ్రూట్ బేరింగ్, బత్తాయి, నారింజ, కమల, మన బొప్పాయి, ఇవన్నీ కూడా చక్కగా కాస్తున్నాయి నా దగ్గర. ఆల్మోస్ట్ 10-12 సంవత్సరాల నుంచి చాలా చక్కగా కాస్తున్నాయి. తర్వాత ఇంకా ఈ చీమచింత ఉంది నా దగ్గర, ములగ ఉంది. ఇలాంటివి కూడా నేను పెట్టడంలో వాటిని కొంచెం జాగ్రత్తగా చూడటంలో అవి కూడా కాపిస్తున్నాయి నాకు. ఆకుకూరలు అయితే పాలకూర, తోటకూర, బచ్చల కూర, పుదీనా, కొత్తిమీర, ఇంకా గోంగూర, ఇలాంటివి కూడా మాకు ఇంట్లో సరిపడి. ఇప్పుడు మేము 5 ఫ్యామిలీస్ ఉన్నాయి బిల్డింగ్స్ లో, మాతో పాటు వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటాం. చాలా హ్యాపీగా తింటుంటారు. అది బయట కొన్నట్లుగంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనిపిస్తుంది. మేము పురుగు మందులు ఏ రకంగానే వాడడం. కొద్దిగా నేను కెమికల్ మెన్యూర్ మటుకు వేస్తాను. వర్మి కాంపోస్ట్ వీటితో పాటు, కౌడంగు వర్మి కాంపోస్ట్ తో పాటు కొద్దిగా మెన్యూర్, ఏదో డిఏపి కానీ 3-17 కానీ కాంప్లెక్స్ ఎరువు అలాంటిది వేస్తుంటాను. అవి కొంత అంటే లిమిటెడ్ సాయిల్లో ఉన్న మారని అది వేయకపోతే ప్రాపర్ గా రావటా లేదనే ఉద్దేశంతో నేను అది ఒకటి స్టార్ట్ చేశాను. పురుగు మందు ఏమైనా వాడడం, మెన్యూర్ కొద్దిగా వేస్తున్నాను. నాకు అన్ని రకాల క్రాప్స్, ఈవెన్ ఇవి కాయకూరలల్లా బీర, బెండ, వంగ, టొమాటో, వాటితో పాటు మన గుమ్మిడి, ఆనవ, దొండ, ఈ తీగలపాకి కూడా నాకు బాగా ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు క్రాప్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వేస్తే మళ్ళీ నాకు ఫిబ్రవరి, మార్చి దాకా చాలా ప్లెజెంట్ గా అన్ని కాసేస్తాయి. సంవత్సరానికి ఒక 2 సార్లు వీళ్ళు కొంచెం రెనోవేట్ చేస్తుంటాను. చేసినప్పుడు ఒక వారం రోజుల పని. తర్వాత రెగ్యులర్ గా వాటరింగ్ ఒకటిని కొద్దిగా నేను ఏదైనా మెన్యూర్ వేయటం, అది సరిపోతుంది. అది ఆ రకంగా చేసుకుంటూ రావటం వల్ల చాలా ప్లెజెంట్ గా మీకు ఇయర్ అంతా కూడా చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. కొంచెం రెయినీ సీజన్ అని తర్వాత ఈ వింటర్, ఈ 2 సీజన్లో కొద్దిగా పురుగు కనిపిస్తుంది. అప్పుడు నేను కొద్దిగా నీమ్ ఆయిల్, వేప నూనె, తర్వాత వెల్లుల్లి రసం నేను ఇంట్లో చేసుకుంటాను. ఆ 2 నేను స్ప్రే చేస్తుంటాను. 15 రోజులకు ఒకసారి స్ప్రే చేసేస్తే చాలా ప్లెజెంట్ గా ఉంటుంది మొక్కలు పెద్దగా. ఇంకా అంతగా దాటిపోయి విపరీతంగా ఏదన్నా ఈ పెస్ట్ పట్టినప్పుడు కొమ్మ అక్కడికి విరిసేయడం కానీ, లేదా దాన్ని తీసేసి కొత్త మొక్క వేసుకుంటాం కానీ అలా చేస్తుంటాను. దాంతో పెస్ట్ పురుగులు పట్టి ఇబ్బంది పెట్టింది నాకు చాలా తక్కువే ఉంటుంది. ఈ టెర్రస్ గార్డెన్ కాన్సెప్ట్ సిటీలో బాగుంది, చాలా బాగా చేస్తున్నారు. చాలా మంది వస్తూ ఉంటారు, కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు. మా కాలనీలోనే 4-5 ఉన్నారు. వాళ్ళు చక్కగా వాళ్ళు కూడా ఈ వెజిటబుల్స్ అవి బాగా పండించుకుంటున్నారు. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో చల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైనవాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం హైదరాబాద్ లో 4 రోజుల పాటు నిర్వహించిన ఆసియా పసిఫిక్ బీడ్ సైన్స్ సొసైటీ కాన్ఫరెన్స్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు మీకోసం.
ఇండియన్ వీడ్ సైన్స్ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో నిర్వహించిన ఆసియా పసిఫిక్ 25వ సదస్సు ముగిసింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హెచ్సీయూ వీసీ అప్పారావు మాట్లాడుతూ అధిక మోతాదులో రసాయనిక ఎరువులు వాడడం వల్ల పంటలు కలుషితమవుతాయన్నారు. కలుపు నివారణకు జీవ నియంత్రణ పద్ధతులను అభివృద్ది చేసి పర్యావరణ సమతుల్యతను కాపాడాలన్నారు. పంటల్లో మధ్యలో కలుపు మొక్కలుగా వచ్చిన వాటిని మనం నివారించకపోతే చాలా మనకు నష్టం జరుగుతుంది. క్రాప్ కి పంటకి నష్టం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాటిని ఎలాగ నివారించాలి, వాటి ద్వారా పంటకి నష్టం జరగకుండా ఎలా ఉండాలనే దాని మీద ఎక్కువ ముఖ్యంగా చర్చలు జరుగుతూ ఉంటాయి. కొత్త పద్ధతులు ఏమొస్తున్నాయి, ఆ కొత్త పద్ధతుల ద్వారా కొత్త కెమికల్స్ ద్వారానా, లేకపోతే కొత్త మేనేజ్మెంట్ పద్ధతుల ద్వారానా, లేకపోతే సరికొత్త జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతుల ద్వారానా, లేకుంటే సూక్ష్మజీవులను ఉపయోగించుకొని ఏదైనా కొత్త పద్ధతులతో తయారు చేసి ఈ కలుపు మొక్కల్ని మనం నివారించవచ్చా, ఇటువంటి ముఖ్యమైనటువంటి చర్చలు జరుగుతాయి ఈ 4 రోజుల్లో. దేశ విదేశాల నుంచి కనీసం 20 దేశాల నుంచి ఇక్కడ శాస్త్రవేత్తలు వచ్చిన మూలన వారందరి అనుభవం మనం ఇక్కడ చర్చించుకుని ఆ అనుభవాన్ని మనకి ఎలా ఉపయోగించుకోవచ్చు, మన ప్రాంతీయంగా మనకున్న ఇబ్బందుల్ని అధిగమించడానికి, ఈ కలుపు మొక్కలను మనం నివారించడానికి ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది ఈ కాన్ఫరెన్స్ లో ముఖ్యంగా చర్చ జరుగుతోంది. మన ఇండియన్ వీడ్ సైన్స్ సొసైటీ వాళ్ళు చాలా కష్టపడి ఈ కాన్ఫరెన్స్ ని మన దేశానికి తీసుకొచ్చి ఈ చర్చలు ఇక్కడ జరిగేదానికి, మనకు హైదరాబాద్ లో చర్చలు జరిగేదానికి అవకాశం కల్పించడం మనందరికీ చాలా మంచి ఉపయోగకరంగా ఉంటుంది. పర్యావరణానికి కొంచెం నష్టం జరుగుతోంది. మనం ఫుడ్ లో మనం తీసుకునే ఆహార పదార్థాల్లో కూడా ఈ రసాయన పదార్థాలతో కలుషితం జరగటం మూలన మనకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా కొత్త పద్ధతులు కనుక్కోవాలి. ఆ రసాయనాలు ఇవాళ బాగా పనిచేస్తున్నాయి. వాటిని తగ్గించుకోవటం ఎలాగూ, వాటిని తగ్గించుకొని రసాయనాలు లేనివి వేరే పద్ధతిలో మన బయలాజికల్ మాలిక్యూల్స్ ని బయలాజికల్ కంట్రోల్ పద్ధతుల్ని ఎలాగ డెవలప్ చేసుకోవాలనేది కూడా ఒక ముఖ్యమైన థీమ్ కింద ఇక్కడ చర్చ జరుగుతోంది. అది ముందు మనకు అవి చాలా ఇంపార్టెంట్ పద్ధతులుగా వచ్చే అవకాశం ఉంది. కూరలో కారం ఎక్కువైంది. ఎన్నిసార్లు చెప్పాను నీకు ఎంత అవసరమో అంతే వేయాలని. నా వల్లైతే ఇలా అప్పుడప్పుడు అవుతుంది, కానీ మీరైతే పొలంలో మీకు తోచిన క్రిమి సంహారకాలని వాడేస్తారు. మరి దాని సంగతో ఉన్నమాటేగా అంటోంది కోడలు. చూడు, పొలంలో ఎంత అవసరమో అంతే మందు వెయ్యి. గుర్తుంచుకోండి, క్రిమి సంహారకాలు విషపూరితాలు. డబ్బా పైన రాసిన సూచనల ప్రకారమే మందు వేయాలి. ముందు ఫెరమోన్ ట్రాప్, లైట్ ట్రాప్, మిత్ర కీటకాలు, జైవిక క్రిమి సంహారకాలు వంటివి ఉపయోగించాలి. అవసరమైతేనే రసాయనిక క్రిమి సంహారకాలు ఉపయోగించాలి. మందు చల్లడం పొద్దున కాని సాయంత్రం కాని చేతి తొడుగులు, మాస్క్, ఇంకా పొడుగు చేతుల చొక్కా వేసుకుని చేయాలి. గాలి వీచే దిశలో చల్లుతూ వెనక్కి నడవాలి. మందు డబ్బాలు, చల్లే యంత్రాలు సురక్షితమైన చోట ఉంచాలి. ఇప్పుడేనా అర్థమైందా? అర్థమైంది భార్యామణి. ఇక చెయ్యను ఇలాంటి పిచ్చి పని. తాగించిందా నీకు 3 చెరువులు నీళ్లు? ఏ పంటైనా బాగా పండాలంటే ముఖ్యంగా కావాల్సింది భూమి సారవంతంగా ఉండటం. అనేక సంవత్సరాలుగా రసాయనిక ఎరువులు వాడటం వల్ల పంట భూములు నిస్సారవంతమైపోవడమే కాకుండా వాతావరణ కాలుష్యం పెరిగింది. అందువల్ల భూసారాన్ని పెంచేందుకు, కాలుష్య నివారణకు సేంద్రియ ఎరువుల అవసరం నేడు ఎంతైనా ఉంది. అటువంటి ఎరువుల్లో ఒకటైన వర్మీ కంపోస్ట్ వల్ల భూసారం పెరగటమే కాక పంటలు బాగా పండుతాయి. ఈ క్రమంలో వర్మీ కంపోస్ట్ తయారీ లాభాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో అధిక దిగుబడిని సాధించాలనే ఉద్దేశంతో రైతాంగం రసాయనిక ఎరువులను అధిక మోతాదులో వాడుతూ సేంద్రియ ఎరువులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. దీనివలన నేలకు జీవం అందించి రైతుకు మిత్రునిగా ఉపయోగపడే అల్పజీవులైన వానపాములు, పంటకు పరోక్షంగా మేలు చేసే పలు సూక్ష్మజీవులు నశిస్తాయి. కోల్పోయిన పోషకాలను తిరిగి సమకూర్చుకుని గుల్లబారినట్లుండే సహజ లక్షణాన్ని కోల్పోయి నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం తగ్గి భూమి నిస్సారమవుతుంది. సేంద్రియ ఎరువుల వాడకంపై దృష్టి నిలపాలి. సేంద్రియ ఎరువుల వాడకం వల్ల ఖర్చు తగ్గడమే కాక భూసారం పెరిగి దిగుబడులు అధికమవుతాయి. సేంద్రియ ఎరువులలో వర్మి కంపోస్ట్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ప్రత్యేకమైన వానపాముల్ని
సేంద్రియ వ్యర్థ పదార్థాల మీద ప్రయోగించడం ద్వారా తయారు చేసే కంపోస్టు ఎరువునే వర్మి కంపోస్టు అంటారు. బొరియలు చేయని వానపాముల రకాలైన యూడ్రిలన్, ఐసీనియా లేదా పెరియానిక్స్లు సేంద్రియ వ్యర్థ పదార్థాల నుండి వర్మి కంపోస్టు తయారు చేయడానికి పనికొస్తాయి. వ్యవసాయ ఉత్పత్తుల శేష వ్యర్థ పదార్థాలు ముఖ్యంగా చెత్త, ఆకులు, పేడ, పండ్ల తొక్కలు, కూరగాయల వ్యర్థ పదార్థాలు వర్మి కంపోస్టు తయారీకి ఉపయోగపడతాయి. వీటిని ఉపయోగించి రైతులు తమ పొలంలోనే అతి తక్కువ ఖర్చుతో విలువైన వర్మి కంపోస్టు తయారు చేసుకోవచ్చు. వానపాములు ఎండను తట్టుకోలేవు కాబట్టి వాటి రక్షణ కొరకు పందిరి వేయడం వల్ల తగిన నీడను కల్పించాలి. ఆ పందిరిలో భూమికి సమాంతరంగా 3 అడుగుల వెడల్పు ఉండేటట్లు వీలైనంత పొడవున వర్మి కంపోస్టు బెడ్లను ఏర్పాటు చేసుకోవాలి. ఈ బెడ్ల అడుగు భాగం గట్టిగా ఉంటే మంచిది. ఇలా ఏర్పాటు చేసుకున్న బెడ్లపై 45 సెంటీమీటర్ల ఎత్తు వరకు వ్యర్థ పదార్థాలను వెయ్యాలి. వ్యర్థ పదార్థాలపైన 5 నుండి 10 సెంటీమీటర్ల మందం వరకు పశువుల పేడను వెయ్యాలి. పేడను వేసేటప్పుడు బెడ్ పైన నీరు చల్లాలి. ఇలా 1 వారం వరకు నీరు చల్లుతూ ఉండాలి. వారం తరువాత వానపాములు వదలాలి. వానపాములు వదిలేటప్పుడు బెడ్లను కదిలించి వదలాలి. వానపాములు ఆహారాన్ని, తేమను వెతుక్కుంటూ లోపలికి వెళతాయి. ఇవి రోజూ తమ బరువుకు తగ్గ ఆహారాన్ని తీసుకుంటాయి. బెడ్ పైన పాత గోనె సంచులను పరచాలి. ఇలా చేయడం వలన తేమను కాపాడటమే కాక వానపాములకు కప్పలు, పక్షులు, చీమల నుండి రక్షణ కల్పించవచ్చు. వానపాములు వదిలిన బెడ్లపై ప్రతిరోజు పలుచగా నీరు చల్లుతూ ఉండాలి. ఈ విధంగా చేయడం వలన వ్యర్థ పదార్థాలు 2 నుండి 3 నెలల్లో వర్మి కంపోస్టుగా తయారవుతాయి. ఈ విధంగా రైతులు పంటల వ్యర్థాలను, పశువుల కొట్టం వ్యర్థాలను ఉపయోగించి తక్కువ ఖర్చుతో విలువైన వర్మి కంపోస్టును తయారు చేసుకుని తమ పంటకు వాడి తమ పంట భూమి సారాన్ని పెంచుకోవచ్చు. అరే రాఘవ్, విత్తనాలు కొన్నావు, కీటనాశకాలు కొన్నావు, ఇంకా ఎరువు కొన్నావు. వీటన్నిటికీ డబ్బెక్కడి నుంచి వచ్చింది? గోపాల్, ఇప్పుడు డబ్బు గురించి ఎందుకురా దిగులు? నా దగ్గర ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డు ఉంది. కార్డా? ఇదేమిటి? ఏంటా, ఇది బ్యాంకు నుండి దొరుకుతుంది. ఈ కార్డుతో ఒక పరిమితి వరకు మన పొలానికి ఏమేం సామాన్లు కావాలో ఇవన్నీ కొనొచ్చు. అట్టగా నాకు కూడా ఒక కార్డు ఇప్పించు. తగే సమీపంలోని బ్యాంకుకు వెళ్ళు, కార్డు తీసుకో, ఇంకా బోలెడు లాభాన్ని పొందు. कहानी छोड़ जा, कुछ तो निशानी छोड़ जा, कौन तू फिर आए ना। माँ देखो, बापू हमारे लिए शहर की छतरी लाए हैं, कितनी अच्छी है। हाँ लाडो, अब तू बरसात से बची रहेगी। और ये ले, हमारे घर की छतरी, हमारे खेतों की छतरी और हमारे भविष्य की सुरक्षा की छतरी। जी क्या कह रहे हैं आप? अरे भगवान, ये फसल बीमा है। सूखा, बाढ़, आंधी, तूफान या कीड़ों व रोगों से फसल अगर बर्बाद हो जाए तो उस कम फसल की भरपाई सरकार की बीमा योजना द्वारा की जाएगी। बीमा में खर्च कितना आया? बहुत कम। प्रीमियम चुकाने में सरकार से मदद भी मिली। भारत सरकार की फसल बीमा योजनाओं के तहत अधिसूचित खाद्य फसलों जैसे चावल, गेहूं, तिलहन, वार्षिक बागवानी फसल व व्यावसायिक फसलों जैसे गन्ना, कपास आदि और नारियल का फसल बीमा किया जाता है। प्रीमियम चुकाने में सरकार द्वारा वित्तीय सहायता भी दी जाती है। फसल बीमा योजना के लिए संपर्क करें अपने जिला कृषि अधिकारी, कृषि सहकारी समिति या निकटतम बैंक शाखा से। अधिक जानकारी के लिए कॉल करें किसान कॉल सेंटर के राष्ट्रीय हेल्पलाइन नंबर 1800-180-1551 पर। अरे वाह, क्या छतरी है। फसल बीमा योजना का लाभ उठाएं, भविष्य सुरक्षित करें। రైతు నేస్తం కార్యక్రమంపై మీ సలహాలు సూచనలు పంపవలసిన మా చిరునామా రైతు నేస్తం, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రోగ్రామ్స్, రామంతపూర్, హైదరాబాద్ 500013.